ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి. ఈరోజు తొలి ఏకాదశి అనమాట. నేను ఈవినింగ్ రోజు పూజ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ అసలు ఇట్స్ నాట్ పాసిబుల్. నా హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేస్తాడు, తను వచ్చేసి పడుకుంటాడు అండ్ తనకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి నేను ఈవినింగ్ చేస్తున్నాను. అండ్ తొలి ఏకాదశి అంటే అదొక పెద్ద ఫెస్టివల్ అని నాకు తెలీదు. సో స్నానం చేశాను గైస్. ఇంత జిడ్డుగా ఎందుకు ఉందంటే చెప్తాను. బయటకు వెళ్ళాను అనమాట ఫ్లాస్ కోసం. అంటే ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది, చాలా చిన్న స్టోర్. అక్కడికి వెళ్తే ఫ్లవర్స్ ఉన్నాయి కానీ అసలు మంచిగా లేవు, నాకు నచ్చలేదు. సో నేను ఇంకేం చేశానంటే, ఇక్కడ మా నైబర్స్ ఉంటారనమాట, వాళ్ళకి రోజు ఫ్లవర్స్ ఉంటాయి. వెళ్ళి వాళ్ళని అడిగితే దే సో స్వీట్ గైస్, వాళ్ళు అయితే ఇచ్చారు. రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఇంకా ఓకే అని చెప్పేసి అవి తీసుకొని వచ్చాను. వైట్ అండ్ రెడ్ రోజెస్ అనమాట. సో అవి నేను చూపిస్తాను. వాటర్లో వేసి పెట్టేసాను, కిచెన్లో ఉన్నాయి. ఇప్పుడైతే నేను రెడీ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. రెడీ అయిపోయిన తర్వాత ప్రసాదం చేయాలి. సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దేవుడిని కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. ప్రసాదం చేసిన తర్వాత ఐ షో యూ మా దేవుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి. సో ఐ గాట్ రెడీ గైస్. ఇప్పుడు మనం ప్రసాదం చేయడానికి వెళ్తాము. సో ఇలా రెడీ అయిపోయాను. హెయిర్ అయితే అసలు నా వల్ల కావట్లేదు గైస్. నాకు అసలు ఏ హెయిర్ స్టైల్స్ రావు చెప్పాలంటే. సో కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాను, కొన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ అసలు ఇంట్రెస్ట్ రాదనమాట హెయిర్ ఏమైనా చేయాలన్నా. అందుకే మోస్ట్లీ నేను హెయిర్ ఇలా లీవ్ చేసుకొని వదిలేస్తాను. సో ఇలా హెయిర్ ఇలా ట్విస్ట్ చేసి వేసుకుంటా కదా, అది ట్రై చేశాను, అస్సలు రాలేదు. కానీ నేను ఇంట్లోనే కదా, ఇంకా నన్ను ఎవరు చూస్తారులే అని చెప్పేసి ఇంకా వదిలేసాను. నేను అలా పెట్టేశాను వచ్చినంత వరకు. అండ్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను గైస్. ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి పెట్టుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే నెక్లో ఏం వేసుకోలేదు. అండ్ ఇది కూడా కొంచెం ఈ వీ షేప్లో వచ్చింది కదా, దీని మీద ఏం వేసుకోవాలి నాకు అర్థం అవ్వలేదు. బ్యాంగిల్స్ అయితే ఇలా డ్రాప్స్ ఉన్నాయి కదా, ఇవి వేసుకున్నా. యాక్చువల్లీ అసలు సెట్ అవ్వలేదు అనమాట బ్యాంగిల్స్ దీని మీదకి. ఎందుకంటే ఈ డ్రెస్కి ఇలా వచ్చిందనమాట, ఒక లేస్ లాగా. అంత మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది నాకు. మేబీ ఒక గోల్డ్ కలర్ బ్రేస్లెట్ కానీ అలా ఏమైనా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. కానీ నా దగ్గర అయితే ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడో పోయినా నాకు వెతికే ఓపిక లేదు ఇప్పుడు. సో దట్స్ హౌ ఐ గాట్ రెడీ. డ్రెస్కి ఇక్కడ అంతా మంచిగా వర్క్ లాంటిగా వచ్చింది. సో నా ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇది, ఐ థింక్. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి ప్రసాదం చేద్దాం. సో ఈ ఫ్లవర్స్ మా నైబర్ తీసారని చెప్పాను కదా, అవే అనమాట. ఇవి ఎంత ప్రెట్టి ఉన్నాయి కదా, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట. రోజెస్ ఉన్నాయి. ఇది బియ్యం పిండి అనమాట, రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది. ఇందులో మనం ఇప్పుడు కౌగి వేసుకోవాలి అండ్ మిల్క్, ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేయాలన్నమాట. అది వేసి దీపం షేప్లో చేయాలి. సో మనం ఫస్ట్ అన్నీ యాడ్ చేసేద్దాం. నా దగ్గర జాగ్రీ పౌడర్ ఉంది, సో అది యాడ్ చేసేస్తున్నాను. ఇంకా జాగ్రీ యాడ్ చేస్తే కొంచెం స్టిక్కీనెస్ వస్తుంది కదా, దానికోసం యాడ్ చేయమని చెప్తున్నారు అనుకుంటాను. కొంచెం అలా యాడ్ చేసా. గీ గైస్, ఆబ్వియస్లీ మనకి కౌగినే ఉంటుంది యూకేలో. సో నా దగ్గర బఫెలో గీ కూడా ఉంది, బట్ కౌగిని యూజ్ చేయాలని చెప్పేసి కొన్ని వీడియోస్లో పర్టికులర్గా చెప్పారనమాట. ఐ థింక్ ఇంత సరిపోతుంది. నేను ఓన్లీ 1 దీపం చేస్తున్నాను అనమాట. అగైన్ కౌ మిల్క్ యాడ్ చేయాలి. సో నిన్ననే తీసుకొచ్చాం అనమాట ఫామ్లో కౌ మిల్క్, ప్యూర్ కౌ మిల్క్. ఇప్పుడు ఇవి యాడ్ చేసేద్దాం. సో మనీ వర్క్ వెళ్ళిపోయాడు, తను కూడా ఉంటే బాగుండేది. తనకు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట పూజలు ఇలాంటివి. నాకైతే అంతగా ఇంట్రెస్ట్ లేదు. దీని ఇలా పక్కన పెట్టేస్తాను. దీపం చేసే ముందు చేసేసి పెట్టేస్తాను. మళ్ళీ ఇప్పుడే చేస్తే మళ్ళీ బ్రేక్ అవుతుందేమో అనిపిస్తుంది. దీపం రెడీ చేసాక అయితే అస్సలు రావట్లేదు. నా రైస్ ఫ్లోర్ వచ్చేసి రవ్వగా ఉందన్నమాట. బయట షాప్లో ఉన్నది అసలు రావట్లేదు. నేను కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను దీంట్లో రావడానికి, అండ్ అది కొంచెం మెత్తగా అయిపోయింది. ఐ డోంట్ నో, అంటే ఆయిల్ అయితే పడుతుంది, బాగానే ఉంది. కానీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను చాలా ఈజీ చేసేసేయచ్చు అని, కానీ అవ్వట్లేదు అనమాట. ఆయిల్ వేసి దీపం వెలిగించవచ్చు అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇలా బొట్లు పెట్టాలన్నమాట. ఇప్పుడు పసుపు ఇంకా కుంకుమతో ఇలా బొట్లు పెట్టేసి ఇందులో గీ వేయాలి. గీ వేసి నార్మల్ 3 ఒత్తులు ఇలా పెట్టేసి దీపం వెలిగించేసేయడమే. సో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. సగ్గుబియ్యంతో స్వీట్ చేశాను అనమాట. మిల్క్ ఇంకా జాగరీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి చేశాను. సో దీపంలోకి ఒత్తులు చేస్తున్నాను. కాటన్ బాల్స్ ఉంటాయి కదా, ఈ కాటన్ తీసుకొని చేసేస్తున్నాను. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్కి థ్యాంక్స్ చెప్పాలి. దాంట్లో రీల్స్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. నేను కూడా ఇలా పూజ చేయాలి అని చెప్పేసి. ఫ్రైడే నైట్ వరకు నాకు తెలియదు నెక్స్ట్ డే తొలి ఏకాదశి అని చెప్పేసి. ముందే తెలుసుకుని నేను కొబ్బరికాయ కూడా తెచ్చి పెట్టుకునేదాన్ని. కొబ్బరికాయ లేకుండానే పూజ చేసేసా. పూజ అలా చేయాలేదంతా ఈ వీడియోలో చూస్తున్నాను అనమాట. స్టెప్ బై స్టెప్ అక్కడ చెప్పినట్టు నేను చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఫ్లవర్స్ అంతా పెట్టేస్తున్నాను. నేను రెగ్యులర్గా అసలు పూజలు చేయను అనమాట. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళి వస్తాను, కానీ ఇంట్లో పూజ అయితే అసలు నాకు ఇంట్రెస్ట్ రాదు ఎందుకో. ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. దేవుణ్ణి అయితే ఇలా పెట్టేశాను అనమాట. ఇక్కడ ప్రసాదం ఇంకా కోకోనట్ వాటర్ ఉంది. సో
ఇక్కడ నేను చేసిన దీపాలు ఉన్నాయి కదా, నేను చేసిన పిండితో 3 దీపాలు వచ్చాయన్నమాట. సో అవి ఇంకా అలాగా పెట్టేశాను. ఇంకా ఓకే, అది మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి 3 పెట్టేశాను. సో ఇది వచ్చేసి మనీ రుద్రాక్షమాల. ఒక్కసారైనా సరే దేవుడి దగ్గర పెట్టేసి వేసుకుంటే మంచిదంట. ఇంకా ఇప్పుడు ఎలాగో దేవుడికి పెడతాను కదా అని చెప్పేసి అలా పెట్టేశాను. స్టార్ట్ చేస్తాను. పూజ అంటే ఇలా నేను ఇక్కడ విష్ణు సహస్రనామాలు పెట్టుకున్నాను. ఇదంతా చదువుదాం అనుకుంటున్నాను. సో ఇదంతా ఫినిష్ చేసే వరకు చదివేస్తాను. పూజ ప్రాసెస్ అంతా నేను యూట్యూబ్ వీడియోలో చూశాను. ఎన్ని వీడియోస్ చూశాను, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేశాను నేను యూట్యూబ్లో. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గీతో చేయాలి దీపాలు అని చెప్పాను కదా, ఒకళ్ళు వచ్చేసి మనకి కౌ గీ యూజ్ చేయాలన్నారు, ఒకళ్ళు వచ్చేసి లేదు నువ్వుల నూనె వేయాలన్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలని చెప్పేసి అలా చెప్పారు. ఫైనల్లీ నాకేమనిపించిందంటే దేంతో అయినా చేయొచ్చు, బట్ మనం మనస్ఫూర్తిగా చేస్తే చాలు అనిపించింది. వాళ్ళు అలా చెప్పారు అలానే చేయాలి, అలా ఏం రూల్ లేదు. మనం దేవుణ్ణి తలుచుకొని మనస్ఫూర్తిగా మనం ఏది చేస్తే అదే పూజ అనేసి నేను అనుకున్నాను. దీపాలు వెలిగించడం పెద్ద టాస్క్ అయిపోయింది. మధ్యలో దీపం పెద్దగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను లోపల వేసే వత్తి కూడా చాలా పెద్దగా చేసా. అలా పెద్దగా చేస్తే మేబీ మండదు అనుకుంటా. అంటే అసలు ఫైరే స్టార్ట్ అవ్వట్లేదు. మ్యాచెస్తో ట్రై చేసా, లైటర్తో ట్రై చేసా, ఇంకా చాలా సేపటికి ఒక 10-15 మినిట్స్ పట్టింది, అప్పటికి ఆన్ అయింది అది. అండ్ ఒకటి చేస్తే ఒకటి మర్చిపోతున్నాను, దీపాలు వెలిగించేశాను, ఇన్సెన్స్ స్టిక్స్ మర్చిపోయాను. ఒక 10 మినిట్స్ తర్వాత సహస్రనామాలు చదువుతున్నాను అనమాట, విష్ణు సహస్రనామాలు. అవి సగం చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఇంకా మళ్ళీ అది వెలిగించేసి నా పూజ కంటిన్యూ చేసేసా. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే చాలా మంచిదని చెప్పేసి చాలా వీడియోస్లో ఉంది. ఇంకా అది చదువుతామని చెప్పేసి స్టార్ట్ చేసేసా. ఆ చదవడం స్టార్ట్ చేస్తే అసలు టైమే తెలియలేదు గాయస్, చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. అండ్ దేవుడు సాంగ్స్ పెట్టుకున్నాను అనమాట పక్కన, కొంచెం ఫీల్ బాగుంటుంది కదా వింటూ పూజ చేసుకుంటే, ఒక మంచి ఫీల్ ఉంటుందని చెప్పేసి పెట్టుకున్నా. ధ్యాయం సువర్ణమస్యం చ పవనస్తయే మమ చ గిరిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం సువన్నిత్యం సర్వదుఃఖాదికో భవే అనాది సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భుతం సర్వభూతభగోద్భవం ఏషమే సర్వధర్మానాం ధర్మోదైద్యుతముత్తమః యద్భక్త పుండరీకాక్షం నగన్మన్యస్సర సదా పరమం యో మహోత్తపః పరమం యో మహోద్బ్రహ్మ పరమం యః పరాయణం ప్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దైవతానాం చ భూతానాం యో వ్యవపిత యత సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యశిష్టః ప్రళయం యాంతి పునరవే. విష్ణు సహస్రనామ స్తోత్రం అని చెప్పేసి ఉందన్నమాట. సో అదంతా నేను ఇప్పుడు ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ హాఫ్ అయిపోయింది, ఇంకా మిగతా హాఫ్ కూడా ఫినిష్ చేసేస్తాను. ఈ విష్ణు సహస్రనామ స్టార్టింగ్ అంతా అయిపోవడానికి నాకు 35 మినిట్స్ పట్టింది. అంటే కొన్ని వర్డ్స్ నేను ఫస్ట్ టైం అవుతున్నాను కాబట్టి కొన్ని వర్డ్స్ చాలా కష్టంగా అనిపించింది నాకు, బట్ చాలా బాగుంది గైస్. అసలు 35 మినిట్స్లో లేదు, నాకు ఒక 10-15 మినిట్స్లో అయిపోయినట్టు అనిపించింది. సో ఎస్ గైస్, దట్స్ అబౌట్ మై పూజ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.